పంట పొలాలు రియల్ ఎస్టేట్స్ గా మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ అనుమతులు లేకున్నా లేఅవుట్లలో క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. పొలాలు కలిగి ఉన్న రైతులకు ఎక్కువ ధర ఎరవేసి కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. అగ్రిమెంట్ ఆధారంగా పంట పొలాలలో లేఅవుట్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ లేఅవుట్ వేసినా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాలి. కానీ వారి అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి స్థలాలను అమ్మిన రైతులతో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలే ఇప్పుడు జగ్గంపేటలో జరుగుతున్నాయి. ఈ తతంగానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. దీంతో వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ వెనుకున్న జగనన్న కాలనీకి వెళ్లే రోడ్లో సర్వే నెంబర్ 69లో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులే లేఅవుట్లు వేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీకి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 74లో మరొక లేఅవుట్ వేశారు. ఇది కూడా అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ కావటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్య కాలంలో మళ్ళీ పేటరేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే, ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ కానీ, పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనాధికార లేఅవుట్ల విషయం తన దృష్టికి వచ్చిందని ఆ రైతులకు నోటీసులు ఇస్తామన్నారు అధికారులు. ఆ ప్రదేశాల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 1994లో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైతే గ్రామంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయో ఈ లేఅవుట్లు పరిశీలించి మా రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసు ఇచ్చిన తదుపరి చట్ట ప్రకారం 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాకినాడ జిల్లా జగ్గంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంట పొలాలను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.